ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఎలిఫెంట్ ఉండేది. అది అడవిలో అతిపెద్ద జంతువు. తనకి నదిలో ఆడుకోవడం మరియు ప్రతి చోట నీరు చల్లడం ఇష్టం. అది చాలా బలంగా ఉండడం వల్ల మిగతా జంతువులన్నీ దాన్ని మెచ్చుకునేవి. కానీ ఎలిఫెంట్కి ఒక సమస్య ఉంది. అతను తరచుగా ఇలా అనేది, నేను అందరికంటే పెద్దవాడిని మరియు బలవంతుణ్ణి, నన్ను ఎవరో ఓడించలేరు అని గర్వంగా ఉండేవాడు. ఒకరోజు ఎలిఫెంట్ అడవి గుండా గర్వంగా నడుస్తుంది. అనుకోకుండా ఒక చిన్న చీమల పుట్టపై అడుగుపెట్టింది. చీమల భయంతో పెరిగెత్తాయి. ఒక చిన్న చీమ కోపంగా దగ్గరకు వచ్చి, ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చూడు, చూసుకొని నడుగు అని అరిచింది. అప్పుడు ఎలిఫెంట్ కిందకు చూసి నవ్వింది. ఓ, నువ్వా? చాలా చిన్నగా ఉన్నావు. నాతో పోలిస్తే నువ్వు ఒక గులకరాయిని కూడా ఎత్తలేవు. నువ్వు ఏం చేయగలవు అని ఎలిఫెంట్ అంది. చీమ తన చిన్న చేతులను అడ్డంగా పెట్టుకుని, నన్ను తక్కువ అంచనా వేయకు, చిన్నది కూడా దాని సొంత మార్గంలో బలంగా ఉంటుంది అని అంది. ఎలిఫెంట్ తన చీమను సీరియస్గా తీసుకోకుండా నవ్వుతూ వెళ్ళిపోయేది. తర్వాత రోజు అడవి జంతువులు సరదాగా ఒక రేస్ పెట్టుకున్నాయి. కోతి, కుందేలు, జింక, తాబేలు మరియు చీమ కూడా చేరాయి. ఎలిఫెంట్ నవ్వుతూ, ఇది సులభం, చాలా ఈజీ, నేను ప్రయత్నించకుండానే గెలుస్తాను అని అన్నాడు. రేసు ప్రారంభమైనప్పుడు ఎలిఫెంట్ చాలా వేగంగా పరిగెత్తింది. అతనికి ముందు పెద్ద బురదగుంట కనిపించలేదు. స్ప్లాష్! అతను ఆ బురదగుంటలో చిక్కుకున్నాడు. ఇంతలో చీమ కుందేలు వీపుపై ఎక్కి జింకపైకి దూకి చివరకు తాబేలుపైకి దూకాడు. అది ఆమెను నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఎలిఫెంట్ని దాటి తీసుకెళ్ళింది. చిన్న చీమ ముందుగా ఫినిష్ లైన్ దాటగానే జంతువులన్నీ ఆనందించాయి. ఎలిఫెంట్ షాక్లో ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత అడవికి తుఫాను వచ్చింది. భారీ వర్షాల కారణంగా నది పొంగిపొర్లింది. కోతి ఒక కొమ్మపై చిక్కుకొని సహాయం కోసం కేకలు వేసింది. కుందేలు మరియు జింకలు ప్రయత్నించాయి, కానీ అతను చేరుకోలేకపోయాయి. ఎలిఫెంట్ రక్షించడానికి వచ్చాడు. తన పొడవైన తొండంతో అతను కోతిని సురక్షితంగా లాగాడు. జంతువులు చప్పట్లు కొట్టాయి. ఎలిఫెంట్కి హుర్రే, అతను కోతిని కాపాడాడు అని మిగిలిన జంతువులు కేకలు వేశాయి. ఎలిఫెంట్ మళ్ళీ గర్వంగా భావించాడు, కానీ అతను ఏదో గమనించాడు. తుఫాను ముగిసింది అనుకుని అందరూ అనుకునే సమయానికి తేనెటీగల సమూహం కోపంగా జంతువుల మీదకు వచ్చింది. అవి తుఫాన్లో తన ఇళ్లను కోల్పోయి ఉన్నాయి. తేనెటీగలు జంతువులను చుట్టుముట్టాయి. ఎలిఫెంట్ తన తొండంతో వాటిని ఊపడానికి ప్రయత్నించింది, కానీ తేనెటీగలు గుసగుసలాడుతూనే ఉన్నాయి. ఇతర జంతువులు భయపడిపోయాయి. అప్పుడే చీమ అడుగు ముందుకు పెట్టింది. ఆమె తన చీమల సైన్యానికి ఏదో చెప్పింది. వెంటనే తన ఫ్రెండ్స్ అయిన చీమలన్నీ కలిసి వచ్చాయి. అవి సమీపంలోని ఒక చిన్న వంతెన నిర్మించాయి. తేనెటీగలను కొత్త చెట్టు వైపు నడిపించాయి. అక్కడ అవి కొత్త తేనెటీగలు నిర్మించగలవు. తేనెటీగలు సంతోషంగా సందడి చేసి ప్రశాంతంగా ఎగిరిపోయాయి. ఎలిఫెంట్ తన తప్పును గ్రహించాడు. అతను మెల్లగా, చీమ, నువ్వు మనందరినీ రక్షించావు. నీ చిన్న పరిమాణంతో కూడా నేను చేయలేనిది నువ్వు చేశావు. చిన్నవాడైనా బలవంతుడే అవ్వగలడు అని ఎలిఫెంట్ అన్నాడు. ఆ రోజు నుంచి ఎలిఫెంట్ మరియు చీమ మంచి స్నేహితులయ్యారు. ఎలిఫెంట్ ప్రతి జీవిని గౌరవించడం నేర్చుకున్నాడు, అది ఎంత పెద్దదైనా లేదా చిన్నదైనా. మరియు అడవి జంతువులు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాయి ఏంటంటే, సైజ్ ముఖ్యం కాదు, కరేజ్, కైండ్నెస్ అండ్ టీం వర్క్ ముఖ్యం. మోరల్ ఆఫ్ ది స్టోరీ: ఎవరిని వారి సైజు లేదా రూపాన్ని బట్టి తక్కువ అంచనా వేయకండి. ప్రతి ఒక్కరికి వారి సొంత బలాలు ఉంటాయి.